కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే తిప్పికొడుతున్నారు. అయితే ఈ విషయంపై స్పందించడానికి మనతో పాటు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల్ని నిండా ముంచేసింది. ఈ మెగా డిఎస్సి పేరుతో చాలామంది నిరుద్యోగులకు ఆశలు నిరాశలు అయ్యాయని చెప్పేసి వైసీపీ జగన్మోహన్ రెడ్డి అయితే విమర్శిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే టాపిక్ ఏమీ లేదు. ఆయన మా మీద బురద జల్లాలి. కూటమి ప్రభుత్వం ఈరోజు సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారనే బాధతో ఈ డైవర్షన్ పాలిటిక్స్ మొన్ననే మేము మహానాడుని చాలా దిగ్విజయంగా పూర్తి చేశాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం రోజు రోజుకి ప్రజల్లోన మద్దతు పెరుగుతుందనే లక్ష్యంతోన డిఎస్సిని అప్పుడెప్పుడో 1 year బ్యాక్ కంప్లీట్ చేసి ఉద్యోగులు కూడా వెళ్ళి వాళ్ళ టీచర్ పోస్టులను దాదాపుగా 1634 టీచర్ పోస్టులను భర్తీ చేసిన 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. అది ఏదైనా నిజంగా అవినీతి జరిగినా ఇంకేది జరిగినా ఒక 10 days లేదంటే ఒక 15-20 రోజుల్లో రావాలి. కానీ 1 సంవత్సరం తర్వాత వచ్చి డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేము మెగా డిఎస్సిని ఎంత పద్ధతి ప్రకారం నిర్వహించాము, ఎంత నిబద్ధతతో నిర్వహించాము అనేది మాకు తెలుసు, నిరుద్యోగులు తెలుసు.